శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణాల్లో రెండవది పద్మపురాణము. పద్మపురాణాన్ని శ్రీ మహావిష్ణువు హృదయముతో పోల్చుతారు. పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి మొదలైన సృష్టిని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డ పురాణము కాబట్టి దీనికి పద్మపురాణము అని పేరు వచ్చింది. మానవులకి కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము అనే 5 ఇంద్రియాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఈ పురాణములో కూడా 5 ఖండాలున్నాయి. ఆ ఖండాలు సృష్టిఖండము, భూమిఖండము, స్వర్గఖండము, పాతాళఖండము, ఉత్తరఖండము అని. పద్మపురాణంలో చెప్పబడిన ప్రధాన విషయాలు. పద్మపురాణములో సృష్టిఖండములో మొత్తం 82 అధ్యాయాలున్నాయి. పుష్కర మహాత్మ్యము, వేదపాఠ లక్షణము, దాన ప్రశంస, వృత ప్రశంస, పార్వతీ కళ్యాణము, తారకోపాఖ్యానము, గయాది మహాత్మ్యము, కాలకేయాది అసురుల వధ, గ్రహాల అర్చనా విధానము, అర్జున కర్ణుల ఉత్పత్తి, సోమవంశ వర్ణనము, కోష్టు వంశ వర్ణనము, పృథుమహారాజు వృత్తాంతము, బ్రహ్మ చేసిన యజ్ఞము, వైష్ణవ ధర్మము, భీమద్వాదశి వ్రత విధి, ఆదిత్యసేన వ్రత విధి, వృక్షాలు నాటే విధి, వామనవతార చరిత్ర, నాగతీర్థ వర్ణనము, ప్రేత పంచక కథ, మార్కండేయుడి చరిత్ర, అన్నదాన మహిమ, పద్మం నుంచి బ్రహ్మదేవుడు పుట్టటము, తారకాసుర యుద్ధము లాంటి ప్రధాన విషయాలు సృష్టిఖండములో చెప్పబడ్డాయి. రెండవది భూమిఖండము. ఈ ఖండములో మొత్తం 125 అధ్యాయాలున్నాయి. వీటిలో ప్రధానంగా శివశర్మ కథ, సువ్రతోపాఖ్యానము, పాపపుణ్య వివక్ష, బలదైత్యవధ, వృత్రాసుర వధ, పృథు చరిత్ర, వేణుడి చరిత్ర, సునీధి చరిత్ర, వేణోపాఖ్యానము, అంగవశీకరణము, శుకలా చరిత్ర, సుదేవి చరిత్ర, వీరధర్మ వర్ణనము, పద్మావతి చరితము, శుక్రదమన వివాదము, కృకల ధర్మ సంవాదము, పితృతీర్థ వర్ణనము, మాతృపితృతీర్థ మహాత్మ్యము, నహుషయయాతి చరిత్ర, శరీరదోష వర్ణనము, సుకృత దుష్కృత కర్మ విపాకము, శివధర్మ కథనము, యమలోక పీడా వర్ణనము, యయాతి యవ్వనము, శర్మిష్ఠా దేవయానుల వృత్తాంతము, గురుతీర్థ నిరూపణము, రాజజైమిని సంవాదము, హుండదైత్యుని వధ, అశోకసుందరి కథ, కామోదాఖ్యానము, విహుండవధ, చ్యవనకుంజల సంవాదము, సిద్ధాఖ్యానము వంటి ప్రధాన విషయాలెన్నో రెండవదైన భూమిఖండములో వర్ణించబడ్డాయి. తరువాత మూడవది స్వర్గఖండము. ఈ ఖండములో మొత్తం 39 అధ్యాయాలున్నాయి. వీటిలో బ్రహ్మాండోత్పత్తి వర్ణనము, భూమిలోక సంస్థానము, తీర్థాఖ్యానము, నర్మదా వృత్తాంతము, కురుక్షేత్రములో ఉన్న ప్రసిద్ధ తీర్థాలు, కాళింది పుణ్యకథ, కాశీ మహాత్మ్యము, గయా మహాత్మ్యము, ప్రయాగ మహాత్మ్యము, కర్మయోగ నిరూపణము, వ్యాస జైమిని సంవాదము, సముద్ర మథనము, వృతాఖ్యానము, ఊర్జ పంచాహ మహాత్మ్యము, సర్వాపరాధాలన్నీ తొలగించే దివ్యస్తోత్రము వంటి ప్రధాన విషయాలెన్నో ఈ స్వర్గఖండంలో చెప్పబడ్డాయి. నాలుగవది పాతాళఖండము. ఈ ఖండములో మొత్తం 113 అధ్యాయాలున్నాయి. వీటిలో రామరాజ్యాభిషేచనము, రాముడు చేసిన అశ్వమేధ యాగము, పౌలస్త్య వంశ చరిత్ర, హయచర్య, పవిత్రమైన వివిధ రాజుల కథలు, జగన్నాథుడి వర్ణన, సకల పాపాల్ని పోగొట్టే బృందావన మహాత్మ్యము, కృష్ణావతారాన్ని ధరించిన శ్రీహరి లీలలు, మాధవ స్నాన మహాత్మ్యము, వివిధ రకాల దానాలు, వాటి ఫలితాలు, భూవరాహ సంవాదము, యమబ్రాహ్మణుల కథ, రాజదూత కథ, శ్రీకృష్ణ స్తోత్రాలు, శివశంభు సమాయోగము, దధీచోపాఖ్యానము, భస్మ మహాత్మ్యము, శివ మహాత్మ్యము, దేవరాతసుతుడి ఉపాఖ్యానము, పురాణగ్నుడి ప్రశంస, గౌతమాఖ్యానము, శివగీతారామకథ, భరద్వాజుడి ఆశ్రమము వంటి ప్రధాన విషయాలెన్నో ఈ పాతాళఖండంలో చెప్పబడ్డాయి. ఐదవది అయిన ఉత్తరఖండము. ఈ ఖండములో మొత్తం 282 అధ్యాయాలున్నాయి. వీటిలో ప్రధానంగా శివుడు పార్వతీదేవికి చెప్పిన పర్వతాఖ్యానము, జలంధర కథ, గంగ, ప్రయాగ, కాశీ, గయా మొదలైన తీర్థక్షేత్రాల పుణ్యకథలు, అన్నదాన మహిమ, మహాద్వాదశి వ్రతము, 24 ఏకాదశుల మహాత్మ్యము, విష్ణు ధర్మ సమాఖ్యానము, విష్ణు సహస్రనామము, కార్తీక వ్రత మహాత్మ్యము, మాఘస్నాన ఫలము, జంబూతీర్థ మహిమ, నృసింహోత్పత్తి,
దేవశర్మాఖ్యానము, గీతా మహాత్మ్యము, భక్తి మహిమ, శ్రీమద్ భాగవత మహిమ, ఇంద్రప్రస్థ మహాత్మ్యము, మంత్రరత్నాభిధానము, మత్స్యాది అవతారాలు, రామనామ శతకము, రామనామ మహిమ లాంటి ప్రధాన విషయాలెన్నో ఈ 5వది అయిన ఉత్తరాఖండము వలన మనకు తెలుస్తున్నది.